फुल्लेन्दीवनलोचनन्नवघनश्यामाभिरामाकृतिम् विश्वेशं कमलाविलासविलसत्पादारविन्दद्वयम् दैत्यारिं सकलेन्दुमण्डितमुखं चक्राब्जहस्तद्वयम् वन्दे श्रीपुरुषोत्तमं प्रतिदिनं लक्ष्मीनिवासालयम् वन्दे श्रीपुरुषोत्तमं प्रतिदिनं लक्ष्मीनिवासालयम्. సకల ప్రాణికోటికి ఆధారభూతుడు, పవిత్రాత్ముడు, పురుషోత్తముడు, తిరుమల క్షేత్ర నివాసి, భక్తుల కొంగు బంగారము శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఒకటా రెండా స్వామివారి లీలలని మనం చెప్పుకోవాలి అంటే వేల కొలది, అనేకములై, అసంఖ్యాకములై స్వామివారి లీలలు మనల్ని ప్రతినిత్యము కూడా ప్రచోదన చేస్తూ ఉంటాయి మన భక్తి మార్గంలో. అటువంటి దివ్యధామం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలకొన్న తిరుమల క్షేత్రం. అటువంటి దేవుడు శ్రీనివాస స్వామివారు. ఆ స్వామివారి దివ్యానుగ్రహంతో ప్రతినిత్యము కూడా మనం జ్ఞానప్రదమైనటువంటి వనపర్వలోని కొన్ని అధ్యాయాలని, కొన్ని శ్లోకాలని చక్కగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ప్రతినిత్యం సత్సంకల్పం చేసుకుంటూ ఉన్నాం. సంకల్ప బలం ఎటువంటిదో పూర్వమే మనం చెప్పుకుని ఉన్నాం. ప్రతినిత్యము కూడా మనం చేసే సంకల్పం నిత్య సంకల్పం కావాలి, సత్య సంకల్పం కావాలి అని స్వామివారిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి చక్కగా మనం సంకల్ప పఠనం చేద్దాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ద్వాత్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
గుణాభావే ఫలం న్యూనం భవత్యఫలమేవ చ అనారంభే హి న ఫలం న గుణో దృశ్యతే క్వచిద్ దేశకాలావుపాయాంశ్చ మంగళం స్వస్తి వృద్ధయే యునక్తి మేధయా ధీరః యథాశక్తి యథా బలం. ధర్మరాజుని యుద్ధానికి ప్రేరేపించడం కోసం, తిరిగి రాజ్యాన్ని పొందడానికి యుద్ధమే కాకపోతే వేరే ఏ ఉపాయం ఉంటే ఆ ఉపాయం కోసమని ప్రయత్నం చెయ్యాలి అని చెప్పడం ధర్మరాజుని గూర్చి, ఏదో విధంగా ఈ అరణ్యంలో కూర్చుని ఇలాగే మనకి కష్టం వచ్చింది అని బాధపడుతూ ఉండడం కంటే ప్రతి మనిషి పని చెయ్యాలి, ఎప్పటికప్పుడు పని చేసుకుంటూనే ఉండాలి, అలాగే కూర్చుని ఉండకూడదు. నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నటువంటి వాడికే అభివృద్ధి ఉంటుంది అని ఏ నీతి శాస్త్రమైతే చెప్తూ ఉన్నదో ఆ నీతి శాస్త్రాన్ని గౌరవించి కష్టపడి పనిచేయడం అనేటటువంటి నిర్ణయాన్ని స్థిరం చేసుకుని ఇప్పుడు ఇంతటి మహత్కష్టం ప్రాప్తించింది కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఆ దుఃఖంలో మునిగిపోయి బాధపడడం కంటే ఆ కష్టాన్ని ఎలా దూరం చేసుకోవాలో ఆలోచించి దానికి తగినటువంటి పనిని ఆరంభించినట్లయితే అప్పుడు ఆ పనిలో మనం ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఆ ప్రవర్తించిన తర్వాత అక్కడ కొంత పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని అనుసరించి మనం ప్రయత్నం చేయాలి. జరిగిందా గొప్పగా జరిగినట్లు, ఒకవేళ జరగలేదా నీలో దోషమేమీ లేదు, నువ్వేమీ నాకు కలగలేదు అని బాధపడక్కర్లేదు. రైతు విషయంలో అదే వృత్తాంతం మనకు కనిపిస్తూ ఉన్నది. కావున పనిమడుగు ఆపకూడదు. ఎప్పుడైనా సరే ఒక పనిని చేయాల్సి వచ్చినప్పుడు ఇది సాధ్యమా అసాధ్యమా అన్న సందేహాన్ని పెట్టుకోవద్దు. పని చెయ్యాలని నిశ్చయించుకోవడం, వెంటనే పనికి సంబంధించినటువంటి ఇతర కార్యములని అన్నిటినీ కూడా, పనిలో ఏవేవైతే మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యములు ఉన్నాయో చిన్న చిన్న పనులు, వాటన్నిటినీ ఆలోచించుకోవడం. పనికి కలిసి వచ్చేటటువంటి, అంటే మనం ఒక గొప్పదైన పనిని చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని కారణాలు ఉన్నాయో ప్రతి కారణాన్ని కూడా గమనించుకుంటూ వెళ్ళడం, ప్రతి కారణం కూడా మనకి పనికి ఉపయోగపడేట్టుగా ఆలోచించి పనిని సాధించే ఏర్పాటు చేసుకోవడం. ఆ పని విషయంలో నేను గెలుస్తానా గెలవనా, నాకు జరుగుతుందా జరగదా అనేటటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఉండడం, తప్పక నేను చేయగలను అనేటటువంటి స్థిరమైన బుద్ధితోటి కార్యంలో ప్రవర్తించడం అనేవి ప్రధానములైనటువంటివి. ఈ భావాలతోటి ఒకవేళ పని ఆరంభించినట్లయితే తప్పక ఆ పని నెరవేరుతుంది అని చెప్పి నీతిశాస్త్రంలో చెప్పిన వాక్యాలన్నిటినీ కూడా ధర్మరాజుకి ఉద్బోధిస్తూ ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఆయన్ని ఏదో విధంగా మళ్ళీ కార్యంలోకి దించాలి అని చెప్పి ఆలోచిస్తూ, ఇదంతా కూడా ఆవిడ ఒక మహాత్ముడి దగ్గర నుంచి విన్నది. ఓ మహానుభావుడు చెప్పాడు ఈ నీతంతా కూడా. దీన్ని ఆవిడ ధర్మరాజుకు ఇప్పుడు ఉద్బోధించి, ఆ పైన గుణాభావే ఫలం న్యూనం భవత్యఫలమేవ చ అనారంభే హి న ఫలం న గుణో దృశ్యతే క్వచిత్. అద్భుతమైన మాట ఇది. అంటోంది, స్వామి ధర్మరాజా, ఒక పనిని మనం చెయ్యాలనుకుంటున్నప్పుడు ఆ పనిని మొదలు పెడితే కదా ఆ పనిలో మన సామర్థ్యము, మన శక్తి, ఆ పని వల్ల కొంచెం ప్రయోజనము జరుగుతాయి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఏ పని చేయకుండా ఉంటే ఆ పని అసలు ఆరంభించడం ఎంత, ఆ పనిలో మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఎంత, ఆ పని వల్ల మనం ఎంత ఫలాన్ని పొందగలిగాము, మనలో ఉన్న శక్తి ఎంత అనేది పని మొదలు పెట్టకుండా ఉన్నటువంటి వాడికి తెలుస్తుందా? కాబట్టి పనిని ఆరంభించాలి అంటోంది. అంటే ద్రౌపదీదేవి యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, ఇప్పుడు ఇక్కడ మనం అరణ్యంలో కూర్చుని ఉన్నాం, ఇలాగే ఉండిపోతే
మనల్ని కొంతకాలానికి ప్రపంచం మర్చిపోతుంది. నీలో శక్తియుక్తులు లేవు అని భావిస్తుంది. మీరందరూ కూడా ఏనాడైతే దుర్యోధనుడు పొంటి బానిసల్లారా అన్నాడో ఆనాడే మీలో ఉండేటటువంటి ఆ శక్తి, పౌరుషం, పరాక్రమం అన్నీ నాశనం అయిపోయినాయి. ఇక మళ్ళీ పాండవులు పూర్వంలాగా ప్రకాశులై ఉండలేరు అని అనుకుంటుంది ప్రపంచం. ఇప్పుడు నేనేమంటున్నాను, బయలుదేరి ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అతనితో యుద్ధం చేస్తారో, సంధి చేస్తారో, బతిమాలతారో, లేక మీ పరాక్రమాన్ని మొత్తాన్ని కూడా చూపిస్తారో, లేక ధృతరాష్ట్రుల వారినే ఒప్పిస్తారో, లేక ఇతర రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఏకీకృతం చేసి మీ వెనకాల ఉండేట్టుగా చేసుకుని వాళ్లతో పాటుగా వెళ్ళి ఆ దుర్యోధనుణ్ణి చంపేస్తారో ఏదన్నా చేయండి. కానీ పని ముందు మొదలు పెట్టండి. పని మొదలు పెట్టకుండా ఇక్కడ కూర్చుని ఇది అయ్యే పనేనా, ఇది జరిగేదేనా, ఇది సాధ్యమా, అసలు మనం చెయ్యవచ్చా అని ఆలోచిస్తే ఏనాటికి మనం ఫలం పొందుతాం? మీరు ముందు పని మొదలు పెట్టండి. ఆ తర్వాత మీలో శక్తి, సామర్థ్యము పరిపూర్ణంగా ఉండి మీరు ఇతర రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులందరినీ కూడా తెచ్చుకుని, లేక మీ అంతట మీరు మాత్రమే వెళ్ళి ఆ దుర్యోధనుడితోటి మాట్లాడుకునో, యుద్ధం చేసో, ఏదో ఒక పని చేసి మళ్ళీ రాజ్యాన్ని పొందారా, అద్భుతం, అది తిరుగులేదు. ఒకవేళ ద్రౌపది అలా జరగదు, ఇప్పుడు దుర్యోధనుడేమో రాజ్యాన్ని మొత్తాన్ని కూడా శాసించేటటువంటి స్థితికి చేరాడు, మనమేమో సామాన్యులుగా మినిగిపోయాము. ఇటువంటి సందర్భంలో ఆ దుర్యోధనుడిని ఎట్లా మనం ఓడించో లేక ఒప్పించో రాజ్యాన్ని తీసుకుంటాం అని అంటారా? సరే, మీరు ప్రయత్నం మొదలెట్టండి, మొదలుపెట్టి వెళ్ళండి. ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. మీలో ఉన్న శక్తి, సామర్థ్యం తెలుస్తాయిగా. మీరు మళ్ళీ తిరిగి వెళ్ళి రాజ్యాన్ని స్వీకరించాలి అనేటటువంటి తాత్పర్యంతో మీరు కొంత పని చేసినందువల్ల దానివల్ల కొంత ఫలం పుడుతుందిగా. ఆ ఫలాన్ని మనం అనుభవించచ్చుగా. అసలు కొంత బలం పుట్టడము అంటే ఇతర రాజ్యాల వాళ్ళు, లేక అక్కడ ఉన్నటువంటి భీష్మాచార్యులు, కృపాచార్యులు, ద్రోణాచార్యులు మొదలైనటువంటి వారో, దుర్యోధన పొరపాటు చేస్తున్నావు, ఇప్పటికైనా నువ్వు తప్పు చేశావని ఒప్పుకో, పాండవుల విషయంలో అట్లా ప్రవర్తించద్దు అన్నమాటే అన్నారనుకో, అంత మాత్రాన దుర్యోధనుడు ఏం వినడు. పొండి బానిసల్లారా అంటాడు రెండోసారి. అయినా వీళ్ళందరూ నీ పక్షాన్ని నిలబట్టేటేగా. ఇది ప్రపంచం గమనిస్తుందిగా. ఈ ప్రపంచం గమనించినప్పుడు ఇగో ధర్మరాజు తప్పు చేయలేదు, అన్యాయంగా దుర్యోధనుడు ఈ రాజ్యాన్ని మొత్తాన్ని లాగేసుకున్నాడు, ఏదో ఈ రాజ్యం లాగడం కోసం అని చెప్పి ఒక జూదం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు, మాయాజూదాన్ని తప్ప ఆ జూదం కూడా జరగాల్సిన విధంగా జరగలేదు. ఇగో భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, ఇంతటి మహానుభావులు, కులగురువులు, వీళ్ళు నాయనా నువ్వు తప్పు చేశావు, ఆ ధర్మరాజుకి ఇవ్వాల్సింది ఇచ్చేసేయి అని అన్నారు అని అంటే దుర్యోధనుడు ఎంత పొరపాటు చేసినట్లండి. చాలా అకృత్యం చేశాడు కదూ, మూర్ఖుడు కదూ, అహంభావి కదూ అని అనుకుంటారుగా. అలా అనుకున్నప్పుడు ఈ రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులందరూ కూడా నీ మీద కొంత అభిమానంతో ఉంటారుగా. ఇది భవిష్యత్తులో ఉపయోగపడచ్చు. ఏనాడైతే మనం మళ్ళీ ఈ వనవాసాన్నంతా పూర్తి చేసుకుని, ఆ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ మన రాజ్యాల్లోకి వస్తామో ఆనాడు దుర్యోధనుడు ఏదైనా మన మీద ఇంకో పన్నాగం పన్నుదామన్నప్పుడు, మనకి మనిషి సహాయం కావలసి వచ్చినప్పుడు వీళ్ళు ఉపయోగపడతారుగా. ఈ ఫలమైనా పుడుతుంది కదా స్వామి. ఇది లేక, ఈ పని చెయ్యక, ఇది జరగదని వాడు ఒప్పడని ఇక్కడే కూర్చుని ధర్మపన్నాలు వల్లిస్తూ ఉన్నట్లయితే మీలో శక్తి, మీలో ఉండేటటువంటి సామర్థ్యం ఎవరికి తెలిసేను? రాజ్యాన్ని మొత్తాన్ని పోగొట్టుకుని అరణ్యవాసం చేద్దామని వెళ్ళినటువంటి పాండవులు తిరిగి మళ్ళీ రాజ్యం కోసమని వచ్చారంటే వాళ్ళ దగ్గర ఎంత శక్తి ఉన్నది అని అనుకోదా ప్రపంచం? అలా మీలో ఉండేటటువంటి గుణం బయటపడుతుందిగా. అలాగే ఇలా పనిచేసినందువల్ల
ఆ మిగతా రాజులందరిలో కొంతమందిలోనైనా కనీసం మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుందిగా, ఇది మీకు ఉపయోగపడుతుందిగా, ఈ ఫలం దక్కుతోందిగా. ఈ అసలు మీరు పనే మొదలు పెట్టకపోతే ఈ రెండూ పోయినట్లేగా. ఎందుకు ఇంకా? అందువల్ల ఎప్పుడైనా సరే ముందు మనకి ఆ పని చేయడంలో నైపుణ్యం లేకపోయినప్పటికీ కూడా ఒక పని మనం బాగా చెయ్యాలనుకుంటూ ఉంటే గుణాభావే ఫలన్యూనం భవతి అఫలమేవచ. ఒక గొప్ప పరీక్ష రాద్దామని బాగా మనం సిద్ధమయ్యాం, రాద్దామని వెళ్ళాం. మనం ఏదో కొంత పొరపాటు చేసుంటాం, మనకి పూర్తిగా ఆ పరీక్షకి ఏ విధంగా అయితే ప్రిపేర్ అవ్వాలో ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ లేదు. వెళ్ళాం, కూర్చున్నాం, రాసాం, వచ్చాం. 50 మార్కులు వచ్చినటువంటి వాడు పాస్ అయినట్లు అంటే మనకి 51 వచ్చినాయి. ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా పాస్ అయ్యాంగా. రెండోసారి రాయడానికి వెళ్ళినప్పుడు మొదటిసారి ఈ విధంగా ప్యాటర్న్ ఈ రకంగా ఉన్నది కాబట్టి ఇగో మనం ఇలా చదువుకుని వెళ్ళాలి అనేటువంటి జ్ఞానం కలుగుతోందిగా. కాబట్టి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు తక్కువ వచ్చినా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది, పరిస్థితి తెలుస్తుంది, వ్యవహారం తెలుస్తుంది, సన్నద్ధత ఎలా ఉండాలనేది తెలుస్తుంది. ఇవన్నీ నీకు కలుగుతూ ఉన్నాయి. నీకు 51 వచ్చినాయి, నువ్వు 90 అనుకున్నావు. కానీ నీలో గుణం లేకపోవడం వల్ల తగ్గింది తప్ప నీకు ఫలం పోలా, ఏదో ఒక రకంగా వచ్చింది. వచ్చేసారి ఇంకా గొప్పగా కావాలి అని అనుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు? పాత కాలంలో ఇంతకుముందు రాసినప్పుడు ఆ పరిస్థితులన్నింటినీ కూడా బేరీజు వేసుకుని ఎలా నువ్వు ప్రిపేర్ అవ్వాలో ఆలోచించుకుని బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ బయలుదేరి వెళ్తావు, 90 వస్తాయి. అసలు నువ్వు మొదటిసారి పరీక్షకి వెళ్ళకపోతే రెండవసారి పరీక్ష జరుగుతున్నప్పుడు నువ్వు మొదటి వాడిగా వెళ్ళినప్పుడు నీకేమనిపిస్తుంది? ఇదంతా కొత్తగా ఉన్నది, ఈ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో, నేనేదో చదువుకున్నాను, ఎలాగో ఇస్తున్నారు అనేటటువంటి బాధ ఉంటుందిగా. అది మొదటిసారి పరీక్ష వేయడం వల్ల పోయిందిగా. అందువల్ల నువ్వు అసలు ప్రయత్నించడం మొదలుపెట్టు. ఒకవేళ తక్కువ ప్రయోజనం వచ్చింది, బాధపడక్కర్లా. నీలో ఉండేటటువంటి గుణం అలాగే నీలో ఉండేటటువంటి లోటుపాట్లు అన్నీ నీకు తెలుస్తాయి. అందుకని ఎప్పుడూ కూడా ప్రయత్నించాల్సిన సందర్భంలో వెనక్కి వెళ్ళిపోవద్దు, ప్రయత్నం చేయి. నీ గురించి నిన్ను పరిచయం చేస్తుంది ప్రపంచానికి నీ ప్రయత్నం అని చెప్తోంది ద్రౌపదీదేవి. అలా చెప్పి దేశకాలావుపాయాంశ్చ మంగళం స్వస్తి వృద్ధయే యునక్తి మేధయా ధీర యథాశక్తి యథాబలం. ధర్మరాజా, ధీరుడైనటువంటి వాడు నువ్వు, ధీరుడివే కానీ నువ్వు ఉండాల్సినటువంటి విధంగా ఉండట్లా, అందుకని చెప్తున్నా అనేట్టుగా మాట్లాడుతోంది ఆవిడ. ధీరుడైన మహానుభావుడు ఎవరైనా సరే తన యొక్క ఉన్నతి కోసం అని చెప్పి తన బుద్ధి ద్వారా తన శక్తిని అలాగే తన బలాన్ని రెండింటినీ కూడా ముందు బేరీజు వేసుకుంటాడు. తనకెంత శక్తి ఉన్నది, తనకి ఎంత బలం ఉన్నది, ఈ రెండూ చూసుకుంటాడు. చూసుకుని ఆ పైన తను ఉన్నటువంటి ప్రదేశాన్ని, తను ఉన్నటువంటి కాలాన్ని రెండింటినీ కూడా చూసుకుంటాడు. ఆ తరువాత తను ఏం చేయాలనుకుంటున్నాడో చేస్తాడు. ఇది సరైనటువంటి జ్ఞానం కలిగిన ధీరుడు చేయాల్సినటువంటి పని. తన శక్తి తను ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి. నేను సమర్థుణ్ణి కాదా? నువ్విప్పుడు సమర్థుడవి. ఈ ప్రయత్నం అంటే వెళ్ళి ఆ దుర్యోధనుణ్ణి ఏదో విధంగా ఓడించి లేక సంధి చేసుకుని మళ్ళీ రాజ్యాన్ని పొందడానికి తగినటువంటి బుద్ధి నీ దగ్గర ఉన్నది, శక్తి నీ దగ్గర ఉన్నది. అలాగే నీ దేశము అంటే నువ్వు మళ్ళీ బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళావనుకో, అదంతా నీకు పరిచయమైన ప్రదేశమే. ఇంద్రప్రస్థానికి వెళ్ళావనుకో, అది నీదే. పైగా ఈ కాలం ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం కాబట్టి నీ బుద్ధి, నీ శక్తి, నీ దేశం, నీ కాలం అన్నీ నీకు అనుకూలించేవే. ఇలా ఈ 4 నాకు అనుకూలిస్తాయా లేదా అని అనుకుని ఒక యోగ్యుడైనటువంటి వాడు తను ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, మంగళాన్ని పొందడానికి, ఒక అభివృద్ధిని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నువ్విప్పుడు ఆ ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి లభించింది అని చెప్పి అప్రమత్తేన తత్కార్యం
ఉపదేష్టా పరాక్రమః భూయిష్టం కర్మయోగేషు దృష్ట ఏవ పరాక్రమః యత్ర ధీమానవేక్షేత శ్రేయాంసం బహుభిర్గుణైః సామ్నైవార్థం తతో లిప్సేత్ కర్మ చాస్మై ప్రయోజయేత్. ధర్మరాజా, అప్రమత్తతతో ఉంటూ దేశకాలాలకి అనుకూలమైనటువంటి ఒక పనిని చేస్తూ ఉండాలి. అలా చేసేటటువంటి సమయంలో పరాక్రమం చాలా ముఖ్యమైనటువంటిది. దాన్నే పెద్దలందరూ కూడా ప్రధానమైనటువంటిది పరాక్రమమేనయ్యా అంటూ పొగిడారు. అందరూ ఒప్పుకున్నారు. కాబట్టి భూయిష్టం కర్మయోగేషు దృష్ట ఏవ పరాక్రమః. ఇప్పుడు నేను ఉన్నవాడివి ఉన్నట్టుగా బయలుదేరి వెళ్ళి ఆ దుర్యోధనుణ్ణి పట్టుకుని ఏదో విధంగా బతిమాలో లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ల యొక్క అనుగ్రహాన్ని పొందో నా రాజ్యం నాకు ఇచ్చేసేయండి, నేనేదో పొరపాటు పడ్డాను అనుకోకుండా మాయాజూతం అనేటటువంటి చట్రంలో ఇరుక్కున్నాను అని చెప్పి వాళ్ళందరి యొక్క అనుగ్రహలబ్ధమైనటువంటి రాజ్యాన్ని ఏదో విధంగా మళ్ళీ నువ్వు తిరిగి సంపాదించి వాళ్ళ దగ్గర యాచక వృత్తిని చేసి రాజ్యాన్ని పొందాననేటటువంటి సంతృప్తితోటి జీవనం కొనసాగిస్తూ మాకు కూడా రాజభోగాల్ని కలగజేసి మమ్మల్ని ఉన్నతులుగా కూర్చోబెట్టనేటటువంటి మాటలతోటి నిన్ను యాచకుడిగా మార్చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవిరించమని చెప్పడానికి నా ప్రయత్నం కాదయ్యా. అలా చేయమని చెప్పట్లా నేను. నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నంలో అత్యంత ముఖ్యమైనటువంటిది దేశకాలాలు, అలాగే నీకు ఉండేటటువంటి బుద్ధిని శక్తిని బేరీజు వేసుకుని చేసేటటువంటి పనుల్లో ప్రధానమైనటువంటిది ఏది అంటే పరాక్రమం అని చెప్పారు. బయలుదేరు, లే ఆ దుర్యోధనుడి దగ్గరికి పద, నీ పరాక్రమాన్ని చూపించు. ఏ సామాన్యుడా భీమసేనుడు? ఏమాత్రం శక్తియుక్తులు లేనటువంటి వాడా, చేవచచ్చినటువంటి వాడా? బీభత్సుడైన అర్జునుడు నిజంగా బీభత్సుడే. నీ తమ్ముళ్ళిద్దరూ కూడా కవలలు, వాళ్ళిద్దరూ ఏమన్నా అతి సామాన్యుల? రాజసూయ యాగ సమయంలో దిక్కులకు వెళ్ళి వాళ్ళ యొక్క పరాక్రమాన్ని చూపించి ధనాన్నంతా తీసుకొచ్చి మన రాజ్యంలో ధారపోసి ఇంతటి రాజసూయ యాగం జరగడానికి కారణభూతులయ్యారు వాళ్ళు కూడా. ఇంత శక్తి సామర్థ్యములు నీ వెనకాల ఉన్నప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళి వాళ్ళని బ్రతిమాలి నాకు ఇవ్వండి అని చెప్పి అడుక్కోవాలా? నీ శక్తి అంతా చూపించు, పరాక్రమాన్ని మొత్తాన్ని కూడా చూపించు. చూపించి నీ శక్తియుక్తులతో పరాక్రమంతో రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందవచ్చు. అలా పొందాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పని నీకు కుదురుతుంది. మొదటి పని అది. అలా చేయడం అనేటటువంటిది అందరూ ఒప్పుకునేటటువంటిదే. ధర్మరాజు వెళ్ళి మళ్ళీ ఆ దుర్యోధనుడి మీద యుద్ధం చేశాడు, ప్రతిజ్ఞాభంగం చేశాడు. ఎవరు అనరట్లా, ఆ భయం లేదు. ఎందుకనంటే నీ పరాక్రమాన్ని చూసిన తర్వాత లోకమంతా కూడా అంతటి ధర్మరాజు ఇగో ఈ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా పాలించడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి దుర్యోధనుణ్ణి ఓడించి మళ్ళీ రాజ్యాన్ని పొందాడయ్యా. అతని పరిస్థితి ఏమిటి? అరణ్యంలో ముక్కు మూసుకుని కూర్చుని ఉండేటటువంటి స్థితి. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఆ దుర్యోధనుణ్ణి ఓడించాడంటే ఏమాత్రం సైన్యము మొదలైనటువంటిది లేకుండా ఎంత శక్తి ఉండాలి, ఎంత సమర్థుడు, ఎంత పరాక్రమవంతుడు. అటువంటి వాడి జోలికి వెళ్ళడమా? చచ్చా, చాలా పొరపాటు. సమర్థుడు ధర్మరాజు, అతనికి నమస్కరించాలి అని అనుకుంటుంది తప్ప నిన్ను అవమానించదు లోకం. నీ పరాక్రమం నీకు ఇంకొంత శక్తినే కలగజేస్తోంది. కావున ఆ పరాక్రమాన్ని ఆశ్రయించి కార్యాన్ని సాధించడం మొట్టమొదటి లక్షణం వీరులకి. దాన్ని నువ్వు చక్కగా ఆశ్రయించు, రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందే ప్రయత్నం చెయ్యి. లేకపోతే ఎత్ర ధీమానవేక్షేత శ్రేయాంసం బహుభిర్గుణై. ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్పవచ్చు నాకు, ద్రౌపది ఇక్కడ కూర్చుని నువ్వేదో ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మొత్తం రాజ్యాన్ని లాగేసుకో, లేక మనకి రావలసిన దాన్ని తీసేసుకో అని చెప్తున్నావు. కానీ దుర్యోధనుడు సామాన్యుడు కాదు. అతని దగ్గర సమస్తమైన సామర్థ్యములు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. ఎవరెవరు ముఖ్యులో, ఎవరెవరు యోగ్యులో,
ఎవరి దగ్గర శక్తి ఉన్నదో అటువంటి వారందరినీ కూడా తెగ గౌరవించేస్తున్నాడు దుర్యోధనుడు. వాళ్ళందరికీ కావలసిన డబ్బు, ఆభరణాలు, ఐశ్వర్యాలు, అన్నపానీయాలు సమస్తం ధారపోసేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకుంటూ ఉన్నాడు. వాడి దగ్గర శక్తి ఉన్నదా, వాడు సమర్థుడా, తీసుకొచ్చి దగ్గర కూర్చోబెట్టుకుని నీకేం కావాలంటే తీసుకో అంటున్నాడు. ఇక ఎవరైనా సరే ఒకవేళ తను ఇచ్చేటటువంటి వాటికి లోబడక, ఈ ధనానికో లేకపోతే ధర్మానికో వాళ్ళు కట్టుబడక తన మీద తల ఎగరేస్తున్నారని తెలిసిందా, వాళ్ళని ఈ లోకంలో లేకుండా చేస్తున్నాడు. ఇటు మిత్రగణాన్ని పెంచుకుంటున్నాడు, అటు శత్రుగణాన్ని తగ్గించుకుంటున్నాడు. పెద్దలైనటువంటి వారందరినీ కూడా భీష్మాదులని ఇతఃపూర్వం ఉన్నట్టు కాకుండా తాతగారు, గురువు గారు, నమస్కారములు అంటున్నాడు. వాడికి అలవాట్లేని పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకు? దుర్యోధనుడు చాలా గొప్పవాడు, మనం దుర్యోధనుడి పక్షాన్ని నిలబడాలి అని అనుకోవడానికి. ఇట్లా తనలో ఉండేటటువంటి ఇతఃపూర్వం తనలో ఏవైతే చెడ్డ గుణాలు ఉన్నాయో అటువంటి గుణాలన్నిటిని కప్పించేసుకుని సద్గుణాలతో కప్పుకుని తనొక వేరే వస్త్రాన్ని కప్పుకున్నట్లుగా ఈ మంచి గుణాలని కప్పుకుని బాగా నటిస్తూ శ్రేష్ఠుడి వలె రాజ్యంలో ఉంటున్నాడు. చారుల్ని పెట్టుకున్నాడు. సైన్యాధ్యక్షులందరికీ కావలసినటువంటి సమస్త వైభోగాలు కల్పిస్తున్నాడు. ఎవరి దగ్గర అహంకారం ప్రదర్శించట్లేదు. పైగా కర్ణ ఇత్యాదులందరినీ కూడా దగ్గరికి తీసి వాళ్ళని మొత్తం అంతా వ్యవహారం చూసుకోమంటున్నాడు. ఇంతటి సద్గుణాలతోటి తన దగ్గర ఉన్న దుర్గుణాల్ని పోగొట్టుకోలేదు, కానీ సద్గుణాలన్నిటిని కూడా పైకి చూపిస్తూ అందరినీ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇటువంటి గుణాలతో ఉన్నటువంటి వాడిని ఎలా మనం వెళ్ళి ఓడగొట్టగలం? వాడి కోసం ఈనాడు ఆత్మత్యాగం చేయడానికి కూడా చాలామంది సిద్ధులైపోయారు. పక్క రాజ్యంలో ఉండేటువంటి రాజులందరితో సత్సంబంధాలు నిలుపుతున్నాడు. వారందరికీ కానుకలు పంపిస్తున్నాడు. వారందరికీ తనకి పట్టం కట్టాల్సిన అవసరం లేదంటున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ సత్కరించి పంపిస్తున్నాడు. ఎందుకు? చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా తన యొక్క బలాన్ని పెంచుకుందామనే ప్రయత్నంతో ఆ బుద్ధితోటి చేస్తున్నాడు. మరి ఇటువంటి వాణ్ణి ఎట్లా గెలుస్తామనుకుంటున్నావు ద్రౌపది అని అనొచ్చేమో ధర్మరాజా మీరు అని ఆవిడ అలా ధర్మరాజు మళ్ళీ పై మాట మాట్లాడతాడేమోనని ఓ మాట అంటోంది. ఎత్ర ధీమానవేక్షేత శ్రేయాం సంభోభిర్గుణై. శత్రువు వాడు బుద్ధిమంతుడైతే ఇగో ఈ దుర్యోధనుడిలాగా సామాన్యుడు కాదు, మహానుభావుడైన, పైగా ఎన్నో గుణాలు కలిసి ఉన్నటువంటి వాడై శ్రేష్ఠుడైనట్లయితే ఇదే దుర్యోధనుడిలాగా అప్పుడు సామోపాయంతో కార్యాన్ని సాధించాలి. ఇక నువ్వు పరాక్రమం చూపించవలసిన అవసరం లేదు. సామోపాయంతో ప్రయత్నం చేయి. సంబంధాలు కలుపు. మెల్లిగా తాతగారి దగ్గర నుంచి మొదలుపెట్టు. అందరినీ కూడా ఒక్కసారి నీ బంధాలతోటి వారినందరినీ కూడా దగ్గరికి తీసుకో. అక్కడ ఎవరెవరైతే ఇప్పుడు పై పై స్థానాల్లో ఉన్నారో వాళ్ళకి నీకు ఉన్న ఆత్మీయతను చూపించు. అందరినీ దగ్గరికి తీసుకుని ఆ సామోపాయంతోనైనా సరే మెల్లిగా దుర్యోధనుడికి నీ తత్వం బోధపడేట్టుగా చేసుకుని రాజ్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చేయి. అలాగే ఒకవేళ ఈ సామోపాయానికి నువ్వు ప్రయత్నం చేసేటట్లయితే సామ్నైవార్థంతో లిప్సేత్ కర్మచాస్మై ప్రయోజయేత్. సంధిని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఇక నీకు దుర్యోధనుడికి ఒక ఒడంబడికి కలగాలి. ఇగో ఇంతవరకు నాది, అంతవరకు నీది, నువ్వు ఎంత ఇస్తే అంతే ఇవ్వు, మిగిలినటువంటి దాని సంగతి తర్వాత చూద్దాం. ఇట్లా ఓ నలుగురు వ్యక్తుల్ని నీ వైపు నుంచి, నలుగురు వ్యక్తుల్ని ఆ దుర్యోధనుడి వైపు నుంచి తీసుకొచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి నీ పక్షాన మాట్లాడేవాళ్ళు కాసేపు అటుపక్షాన మాట్లాడాలి. దుర్యోధనుడి వైపు వాళ్ళు, దుర్యోధనుడి వైపు ఉన్నటువంటి వారు నీ వైపు మాట్లాడాలి. నువ్వు అనుకున్నది సాధించుకోవాలి. అలా అని దుర్యోధనుడికి ఒక్క అంగుళం కూడా భూమిని విడిచిపెట్టకూడదు. ఇలా సంధి అనేటటువంటిది ఏదైతే ధర్మశాస్త్రంలో చాలా విశేషంగా చెప్పబడి ఉన్నదో అటువంటి సంధికి నువ్వు ప్రయత్నం చేసి మళ్ళీ రాజ్యాన్ని తిరిగి పొందేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు శత్రువు నిజంగా సమర్థుడై సద్గుణాలతో ఉంటూ ఉన్నట్లయితే
అలాంటి పరిస్థితే ఒకవేళ మనకి ఎదురైతే ఇగో ఈ ప్రయత్నం చేద్దాం, ఇలా అయినా కార్యాన్ని సాధించాల్సిందే, ఏదో విధంగా నువ్వు బయలుదేరి వెళ్ళాల్సిందే, రాజ్యాన్ని తిరిగి పొందడానికి కావలసిన ప్రయత్నం చేయాల్సిందే అని అంటూ వ్యసనం వాస్యకాంక్షేత వివాసం వా యుధిష్ఠిర అపి సింధోర్గిరేర్వాపి కిం పునర్మర్త్యధారి ధర్మిణ ఉత్థానయుక్త సతతం పరేషాం అంతరైషణే ఆన్రణ్యమాప్నోతి నరస్యాత్మన ఏవ చ. ధర్మరాజా, మనకి శత్రువు ఎవడైతే ఉంటాడో వాడికి పెద్ద కష్టం రావాలని కోరుకోవాలి. ఇది రాజధర్మం. మనుష్యంగా మనలాంటి సామాన్య మనుషుల ధర్మం కాదు. రాజధర్మాల్లో ఇవన్నీ కూడా చెప్పబడతాయి. మనలాంటి వాళ్ళం అట్లా కోరుకోకూడదు. వాళ్ళ పాపాన వాళ్లే పోతుంటారనేటువంటి భావన పెట్టుకోవాలి. రాజధర్మాల్లో మాత్రం శత్రువుకి పెద్ద కష్టం కలగాలని కోరుకోవాలి. అలా కోరుకుంటూ ఉండాలి. ఇక వాడికి కష్టం వచ్చిన తర్వాత వాడు ఎట్లా ఉండాలి అని అంటే దేశం విడిచి వెళ్ళిపోవాలి వాడు అని కోరుకోవాలి. అలా కోరుకోవాలి. అలాగే శత్రువు ఒకవేళ సముద్రమే అయిందనుకో, లేక పర్వతమే అయిందనుకో, అదైనా సరే నాశనం అయిపోవాలని కోరుకోవాలి, లేక ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకోవాలి. అంటే ఒక శత్రువు మీద ఒక రాజుకి ఉండవలసినటువంటి అభిప్రాయం ఏమిటి అంటే ఇటువంటిది. ఇంతటి క్రోధంతో ఆలోచనతోటి ఒక రాజు ఉండాలి. మరి కిం పునర్మత్యధర్మిణ, సామాన్యమైనటువంటి మనుష్యుడు ఆ దుర్యోధనుడు. అటువంటి వాడికి కష్టం కలగాలని కోరుకోవడంలో సందేహమేమున్నది? వాడు నాశనం అవ్వాలని కోరుకోవడంలో సందేహమేమున్నది ధర్మరాజా? కాబట్టి వాడి విషయంలో వేరొక ఆలోచన పెట్టుకుని మనం వ్యవహరించవలసిన పని లేదు. శత్రువులో లోపం ఎక్కడ ఉన్నది, శత్రువు యొక్క బలహీనత ఏమిటి, ఇది మనం కూడా చేయవచ్చు. అందరూ మనుష్యులు కూడా చేస్తూ ఉండవలసిన పనే ఇది. కేవల రాజ్యధర్మమే కాదు. శత్రువులో లోపం ఎక్కడ ఉన్నది, అతని బలహీనత ఏమిటి అనేది వెతకడంలో ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఉత్థానయుక్త సతతం పరేషాం అంతరైషణే, ఇతరుల్లో ఉండేటటువంటి అంటే శత్రువుల్లో ఉండే దోషాలని ఎప్పుడు గ్రహిస్తూ ఉండాలి. వీడు ఎక్కడ దోషం చేస్తున్నాడు, వీడు ఎక్కడ అపమార్గంలో వెళ్తున్నాడు, వీడి బుద్ధి ఎక్కడ పక్కదోవ పడుతోంది అని గ్రహిస్తూ ఉండాలి. ఎవరైతే ఇలా గ్రహిస్తూ ఉంటారో, ఎవరైతే ఎప్పుడూ కూడా శత్రువు యొక్క లోపాన్ని వెతికి అర్థం చేసుకుంటారో, అటువంటి వారు తన దృష్టిలో కానీ లోక దృష్టిలో కానీ నిర్దోషిగా ఉంటూ ఉంటారు. ఎందుకు? వాడు చేసిన పొరపాటు ఏదైనా ఉంది అంటే మనం వెతుకుతాం, దాన్ని అవసరమైన సందర్భంలో ప్రకాశం చేస్తాం. అయ్యా ఫలానా రోజున వాడు ఈ విధంగా ప్రవర్తించాడు అని చెప్తూ ఉంటాం. వాడి లోపాన్ని మనం నలుగురికి చెప్పడం వల్ల లోకం వాడి దోషాన్ని తెలుసుకుంటుంది, మనలో ఉండేటటువంటి రుజుత్వాన్ని గ్రహిస్తుంది. అప్పుడు నిర్దోషిగా మనం బయటపడుతూ ఉంటాం. ఈనాడు ఆ దుర్యోధనుల్లో లోపాలేమిటి వెతకాలి, అతనిలో ఉన్న బలహీనతలు ఏమిటి వెతకాలి, వాటి మీద మనం కృషి చేయాలి. అవి ఎక్కడ బాగా మన రాజ్యాన్ని మనం తిరిగి పొందడంలో మనకి సహాయపడతాయో వాటిని ఎలా వినియోగించుకోవాలో మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని మనం ప్రయత్నం చేస్తే పెద్ద కష్టం కాదు మళ్ళీ రాజ్యం తిరిగి పొందడం. దానికి ఎందుకు ప్రతిజ్ఞాభంగమనో, పెద్దలు కష్టపడతారనో, ఇచ్చిన మాటని నేను తప్పిన వాడిని అవుతారనో, తమ్ముళ్ళందరూ కూడా ఇప్పుడు కష్టపడాల్సి వస్తుందనో, ఏమిటి ఈ ఆలోచన ఎందుకు అంటూ నత్వేవాత్మానమంతవ్య పురుషేణ కదాచన నహ్యాత్మ పరిభూతస్య భూతిర్భవతి శోభన ఏం సంస్థితికా సిద్ధి ఇయం లోకస్య భారత తత్ర సిద్ధిర్గతి ప్రోక్త కాలావస్థా విభాగత. ధర్మరాజా, మానవుడు తనని తాను ఎప్పుడూ కూడా అవమానించుకోకూడదు, తనని తాను నిందించుకునేటటువంటి వాడు. నహి ఆత్మపరిభూతస్య భూతిర్భవతి శోభన శోభనా భూతి నభవతి అని తాత్పర్యం చెప్తోంది ఆవిడ. అంటే ఎవరైతే తనని తనను నిందించుకుంటూ ఉంటారో వారికి ఎప్పటికీ కూడా ఐశ్వర్యం కలగదు, వాడు పొందలేడు. చూడండి, చిన్నపిల్లలు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నారనుకోండి, ఇంకొక చిన్నపిల్లలు కొంతమంది
వీడు నేను వాళ్ళలాగా చేయలేను, నాకంత శక్తి లేదు అంటూ ఉంటాడు. ఎవరైనా ఓ చిన్న బొమ్మ వేశారనుకోండి, వీడు దాన్ని చూపిస్తూ ఉంటాడు, నువ్వు కూడా వెయ్యంటే నా వల్ల కాదు కదా అంటూ ఉంటాడు. అటువంటి వాడిని ఎప్పుడూ కూడా అలా వదిలేయకండి. వాడికి చెప్పండి, నువ్వు కూడా చేయగలవు, నీ వల్ల కూడా అవుతుంది, నేను చెయ్యలేనని అనుకోవద్దు, నా వల్ల కాదని అనుకోవద్దు అని వాడికి చెప్పి ప్రేరేపించండి వాడిని. లేకపోతే ఆ భావన కొన్ని రోజులు అయ్యేటప్పటికీ నాకు వాడంత మార్కులు తెచ్చుకునే శక్తి లేదు, నాకు వాళ్ళగా ఉన్నతమైన ఉద్యోగం తెచ్చుకునేటువంటి యోగ్యత లేదు, నాకు వాళ్ళగా మంచిగా బ్రతకడం చేత కాదు, నాకు వాళ్ళగా భార్యను సంతోషపడడం చేత కాదు, నాకు ఇల్లు కట్టుకోవడం చేత కాదు, నాకు జీవితం ఎలా గడపాలో తెలియదు, నాకు పిల్లల్ని పెంచడం చేత కాదు, మంచి పిల్లవాడిని చూసి మా అమ్మాయికి పెళ్లి చేయడం చేత కాదు, మంచి కోడల్ని తెచ్చుకోవడం చేత కాదు అనేటటువంటి మాటలతోటి చెట్టు చివరికి ఎలా చావాలో కూడా నాకు సరిగ్గా తెలియదు అనేంత స్థితికి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఇలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో ఈనాటికి కూడా. ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆత్మన్యూనతాభావంతో తనని తాను నిందించుకుంటూ నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు ఏమాత్రం సామర్థ్యం లేదు అని పాపం ఆ చిన్న పిల్లలు ఆ కాలంలో ఆ భావంతో ఉంటే తల్లిదండ్రులు కూడా పోన్లేనాయన అని వాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉంటే ఆ భావన అలా అలా పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది నేనే ఎందుకు పనికిరాని వాడిని, నా దగ్గరికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని ఎక్కడో కాసేపు నవ్వించడం కోసం చూపించిన సన్నివేశాల నుంచి ప్రేరణ పొంది జీవితంలో వాళ్ళని వాళ్లే తక్కువ చేసుకుంటూ ఉంటారు. తెర మీద కనిపించేది జీవితం మీద కనిపించాలి అని అనుకుంటే అంతకంటే చిందరవందర జీవితం ఎక్కడా చూడలేం మనం. అది కేవలం ఆకాశేపటికే, ఆ పాత్ర అంతవరకే. దాన్ని ఓన్ చేసేసుకుని నేనే అనేసుకుని వాళ్ళగా వీళ్ళు కూడా నేనే పెద్ద పనికిరాని వాడిని అని అనుకుంటూ అందరి దగ్గర అనేస్తూ చులకన భావన పొందుతూ ఉంటారు. నిన్ను నువ్వు తిట్టుకుంటే ప్రపంచం నిన్నేం గౌరవిస్తోంది, ఎందుకు గౌరవిస్తుంది అని అంటోంది ద్రౌపదీదేవి. కావున మనల్ని ఎప్పుడూ కూడా మనం నలుగురి దగ్గర కించపరుచుకోకూడదు. మన సామర్థ్యాన్ని ఏనాడు కూడా ఎవరి ముందు కూడా తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. అలా మాట్లాడుకోకుండా మనం ఒక స్థితిలో ఉంటే ప్రపంచం మనల్ని ఒక విధమైనటువంటి రీతిలో చూస్తుంది. చూసి మనలో ఉన్న సామర్థ్యాన్ని పరిశీలించి తెలుసుకుని మనల్ని గౌరవించడం మొదలు పెడుతుంది. తద్వారా ఐశ్వర్యం కలుగుతుంది. నిన్ను నువ్వే అనుకుంటే, నిన్ను నువ్వే ఎందుకు పనికిరాని వాణ్ణి అని అనుకుంటే లోకం అంతకంటే నీచంగా నిన్ను చూస్తుంది. నీలాంటి అసమర్థుడికి ఐశ్వర్యం ప్రాప్తించడానికి ఎవరు కూడా ఉపకరించరు, సహకరించరు. అందువల్ల మనలో శక్తి ఉన్నది అని భావించాలి ధర్మరాజా అని చెప్పి అంటూ ఆ పైన మహానుభావ లోకంలో ఒక పని సాధించాలి అని అంటే దానికి ఒక వ్యవస్థ ఉన్నది. కాలము అలాగే అవస్థ అనే ఈ రెండింటినీ కూడా అనుసరించే కార్యసిద్ధి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే అవస్థ అంటే శత్రువు దుర్బలుడిగా ఉన్నప్పుడు మనం పనిచేయడం మొదలు పెడితే, అలాగే తగిన కాలంలో మనల్ని అందరూ కూడా ఆదరించే కాలంలోనే మనం ప్రయత్నం మొదలు పెడితే ఆనాడు మనకి కార్యసిద్ధి కలుగుతుంది. ప్రస్తుతం దుర్యోధనుడు అదే స్థితిలో ఉన్నాడు. మనం వచ్చి ఇంకా ఎక్కువ కాలం జరగలేదు కాబట్టి మన మీద అక్కడ ఉన్నటువంటి వారికి ఇంకా పూర్తిగా అభిమానం పోయే పరిస్థితి ఇంకా రాలేదు. మన మీద ఇంకా వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, మన విషయంలో మన మీద అభిమానం చూపిస్తూనే ఉన్నారు. ఈ శత్రువు కూడా పూర్తిగా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అంటే సరైన కాలము, సరైన అవస్థ, మనం తిరిగి మళ్ళీ రాజ్యాన్ని పొందడానికి ఇదే. ఇప్పుడు మనం పనిచేస్తే తప్పక మనకు కార్యసిద్ధి ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణం మే పితా పూర్వం వాసయామాస పండితం సోపి సర్వామిమాం ప్రాహ పిత్రే మే భరతర్షభ నీతిం బృహస్పతి ప్రోక్తాం భ్రాతॄన్మే అగ్రాహయత్పురా తేషాం సకాశాత్ అశ్రౌషం అహమేతాంతతా గృహే సమాం రాజన్ కర్మవతీం ఆగతాం ఆహసాంత్వయన్ శుశ్రూషమాణాం ఆసీనాం పితురంకే యుధిష్ఠిర. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి ద్రౌపదీ వాక్యే 32వ. ధర్మరాజా, పూర్వం ఒక మహాత్ముడు మా ఇంటికి వచ్చాడు. మా నాన్నగారు ఆయన్ని
ఆదరించారు. ఆయన కొన్ని రోజుల పాటు మా ఇంట్లో ఉండడానికి వసతి ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినప్పుడు నేను ఒక పని మీద మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో మా నాన్నగారు అలాగే నా సోదరులు అందరూ కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. ఈ మహానుభావుడు ఎవరైతే మా ఇంట్లో విడిది చేయడానికి వచ్చాడో ఆయన బృహస్పతి చెప్పినటువంటి నీతిని, ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి నీతిని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే నేనేదో పని మీద అక్కడికి వెళ్ళినటువంటి దాన్ని నేను కూడా మా నాన్నగారి ఒళ్ళో కూర్చుని ఆ మహానుభావుడు చెప్పినటువంటి ఈ నీతంతా కూడా విని వచ్చాను. కాబట్టి ఇది సామాన్యంగా నేను చెప్పే మాట కాదు, నీతి శాస్త్రం చెప్పిన మాట, సాక్షాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి చెప్పినటువంటి మాట. కావున నీతి శాస్త్రాన్ని అవలంబించి మనం ధర్మాన్ని ఆచరించినట్లయితే, ప్రయత్నం మొదలుపెట్టినట్లయితే, కార్యారంభం చేసినట్లయితే సంకల్ప శుద్ధి వల్ల సంకల్ప సిద్ధి జరిగి తీరుతుంది మహాత్మా, ఆలోచించవలసినది అని చెప్పి తన మాటల్ని ఆవిడ ఉపసంహరించిన మరుక్షణం అప్పటిదాకా చాలా అసహనంతో అక్కడ కూర్చుని ఊగిపోతూ చాలా బాధతోటి ఉన్నటువంటి భీమసేనుల వారు వెంటనే తన అన్నగారు ఏమన్నా మాట్లాడుతారేమో అనేటటువంటి భయంతో తన మాటలు ఆయనకి వినిపిద్దామని చాలా పెద్దగా మాట్లాడడం మొదలుపెట్టాడు. గొంతులో కొంత భేదం కనిపిస్తూ ఉన్నది, స్వరం మారింది, వేగం వచ్చింది, మాటల్లో కొంత తీక్షణత పెరిగింది. తన యొక్క అభిప్రాయాన్ని మొత్తాన్ని కూడా తన అన్నగారికి చెప్పి ఇప్పటికిప్పుడు యుద్ధానికి అన్నగారిని తీసుకుని వెళ్ళి ఈ యుద్ధంలోనే ఆ నలుగురిని కూడా నాశనం చేయించేయాలి అనేటటువంటి ఆత్రుత కనబడుతూ ఉన్నది. ఏం మాట్లాడుతున్నాడో భీమసేనుల వారు అని అంటే కేవలం కోపానికి మాత్రమే ప్రతీక అని అనుకుంటాం. భారతంలో మహాపండితుడు ఎవరు అన్నప్పుడు భీమసేనుల వారి పేరు చెప్పారు. అంత మహాత్ముడైన సామాన్యుడు కాదు, కనిపించడానికి ఉగ్రంగా కనిపించిన పాండిత్యంలో మటుకు చాలా మహాత్మ్యాన్ని పొంది ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు చెప్తూ ఉన్నటువంటి మాటల్ని రేపటి కథాశ్రవణంలో మనం ఆలకిద్దాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేద్దాం. ఈ చెప్పిన నీతి మన జీవితంలో మనకి ఆయా సందర్భాల్లో చక్కగా ఉపయోగపడేట్టుగా ఈ మాటలని గుర్తుపెట్టుకుని మనం ఆ మార్గంలో ప్రవర్తించేట్లుగా అనుగ్రహించమని ఈ శ్రీనివాస స్వామి వారిని ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం శత్రువు మన మీద దండయాత్ర చేస్తే మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మన లక్షణాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే సహజంగా క్షాత్రగుణం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనంటే ధర్మశాస్త్రం చెబుతోంది, నతద్గేహేషు రాజ్ఞోస్తి యచ్ఛత్రోహో విజయాత్ సుఖం. వాడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు అనంటే అది ఏ సుఖము అనంటే సహజంగా సామాన్యులైనటువంటి మనమంతా కూడా ఏం చేస్తాం, ఏదో సమయానికి భోజనం చేయటం, సమయానికి నిద్రించడం, ఇంకా ఏదో ఆనందంగా కాస్త గడపడం, ఇది ఏదైతే ఉందో వీటిని మనం సుఖం అనుకుంటాం. కానీ ఈ క్షత్రియులు అనేటటువంటి వారు, క్షాత్రగుణం కలిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అనంటే ఎప్పుడైతే తచ్ఛత్రోహో విజయాత్ సుఖం, శత్రువును ఓడించిన పిమ్మట వచ్చినటువంటి విజయం ఉండి వచ్చినటువంటి సుఖం ఏదైతే ఉందో దానినే సుఖంగా భావిస్తారట. ఇంకా ఏవి కూడా వాడికి సుఖం అనేటటువంటిది ఉండదు. మనం ఎంత చదువుకున్నా, మనకు ఎంత సంపద ఉన్నా, మనం ఏ విధమైనటువంటి స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది సుఖం నేను అనుభవిస్తున్నాను అనేటటువంటి గుణం ఎప్పుడూ కూడా ఉండదట. వాడికి సుఖం గుణం ఎప్పుడు కలుగుతుంది అని అంటే కేవలము శత్రువును ఓడించినప్పుడే వాడికి సుఖం అనేటటువంటిది కలుగుతుంది, తృప్తిని పొందుతాడు అని. అదేవిధంగా దుఃఖం ఎప్పుడు అని అంటే వాడి చేత వీడు పరాజయమైనప్పుడు మాత్రమే వీడికి దుఃఖం అనేటటువంటిది కలుగుతుంది. అంతటి క్షాత్రగుణములు కలిగినటువంటి ద్రౌపదీదేవి కావచ్చు, లేదు భీమసేనుడు కావచ్చు, మరి దుర్యోధనుల నుండి పరాజితులైనటువంటి వారు వీరు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఎందుకు అంత ఓర్పుగా ఉంటారు? ఎప్పుడూ కూడా ఉండరు. ఎందుకంటే వారికి క్షాత్రగుణం అనేటటువంటిది ప్రతి ఒక్క రక్తంలోనూ అలా ఉండిపోయి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వారు ఉద్వేగపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి మాటలని చక్కగా మనం ఆచార్యుల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక
32వ అధ్యాయంలో 52వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. గుణాభావే ఫలన్యూనం గుణాభావే ఫలం న్యూనం భవత్య ఫలమేవ చ భవత్య ఫలమేవ చ అనారంభే హి న ఫలం అనారంభే హి న ఫలం న గుణో దృశ్యతే క్వచిత్ న గుణో దృశ్యతే క్వచిత్ దేశకాలావుపాయాంశ్చ దేశకాలావుపాయాంశ్చ మంగళం స్వస్తి వృద్ధగే మంగళం స్వస్తి వృద్ధయే యునక్తి మేధయా ధీరః వినక్తి మేధయా ధీరః యథా శక్తి యథా బలం యథా శక్తి యథా బలం అప్రమత్తేన తత్కార్యం అప్రమత్తేన తత్కార్యం ఉపదేష్టా పరాక్రమః ఉపదేష్టా పరాక్రమః భూయిష్ఠం కర్మ యోగేషు భూయిష్టం కర్మ యోగేషు దృష్ట ఏవ పరాక్రమః దృష్ట ఏవ పరాక్రమః యత్ర ధీమానవేక్షేత యత్ర భీమానవేక్షేత శ్రేయాం సంబహుభిర్గుణైః శ్రేయాం సంబహుభిర్గుణైః సామ్నైవార్థం తతో లిప్సేత్ సామ్నైవార్థం తదో లిప్సేత్ కర్మ చాస్మై ప్రయోజయేత్ కర్మ చాస్మై ప్రయోజయేత్ వ్యసనం వాస్య కాంక్షేత వ్యసనం వాస్య కాంక్షేత వివాసం వా యుధిష్ఠిర వివాసం వా యుధిష్ఠిర అపి సింధోర్గిరేర్వాపి అపి సింధోర్గిరేర్వాపి కిం పునర్వర్త్య ధర్మిణః కిం పునర్వర్యధర్మిణః ఉత్థానయుక్తః సతతం ఉత్థానయుక్తః సతతం పరేషామంతరైషణే పరేషానంతరైషణే ఆనృణ్యమాప్నోతి నరః ఆనృణ్యమాప్నోతి నరః పరస్యాత్మన ఏవ చ పరస్యాత్మన ఏవ చ నత్వేవాత్మావమంతవ్యః నత్వేవాత్మావమంతవ్యః పురుషేణ కదాచన పురుషేణ కదాచన హ్యాత్మపరిభూతస్య మహత్యాత్మపరిభూతస్య భూతిర్భవతి శోభనా భూతిర్భవతి శోభనా ఏవం సంస్థితికా సిద్ధిః ఏవం సంస్థితా సిద్ధిః ఇయం లోకస్య భారత ఇయం లోకస్య భారత తత్ర సిద్ధిర్గతిః ప్రోక్తా తత్ర సిద్ధిర్గతిః ప్రోక్తా కాలావస్థా విభాగతః కాలావస్థా విభాగతః బ్రాహ్మణం మే పితా పూర్వం బ్రాహ్మణం మే పితా పూర్వం వాసయామాస పండితం వాసయామాస పండితం సోపి సర్వామిమాం ప్రాహ సోమి సర్వామిమాం ప్రాహ పుత్రే మే భరతర్షభ పిత్రే మే పరశర్భవ నీతిం బృహస్పతి ప్రోక్తా నీతిం బృహస్పతిం ప్రోక్తా భ్రాతॄన్మే గ్రాహయత్పురా భ్రాతॄన్మే గ్రాహయన్ పురా తేషాం సకాశాదశ్రౌషం తేషాం సకాదాశ్రౌషం అహమేతాం తదా గృహే అహమేతాం తదా గృహే సమాం రాజన్ కర్మవతీం సమాం రాజస్కర్మవతి ఆగతామాహ సాంత్వయన్ ఆగతామాసాన్వయన్ శుశ్రూషమానామాసీనా శుశ్రూషమాణామాసీనా పితురంకే యుధిష్ఠిర పితురంగే యుధిష్ఠిరా శ్రీమన్మహాభారతే శ్రీమహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత అర్జునాభిగమన పర్వణి అర్జునాభిగమనపర్వణి ద్రౌపదీ వాక్యే ద్రౌపదీ వాక్యే ద్వాత్రింశోऽధ్యాయः త్రింశోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. శ్రీ సరస్వతీ ప్రసాద్ గారు మరియు ఇతర అన్నమాచార ప్రైవేట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శిఖ పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్గ గదాధర గోవింద విరజాతీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పర
పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కసురవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనగణమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మనం పారాయణాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.